ఆయిల్ ఫామ్ సాగు ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని పామరు ఉద్యాన శాఖ అధికారిని జల్లి కీర్తిదేవ్ అన్నారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి చెందిన రైతు తిరుమల శెట్టి వెంకటేశ్వరరావు పొలంలో ఉద్యాన శాఖ మరియు ఉండవల్లి అగ్రోస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కీర్తిదేవ్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఆయిల్ ఫామ్ సాగుకి అనుకూలంగా ఉందని, ఈ పంట వేసిన రైతులకి లాభాలు రావడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఉండవల్లి అగ్రోస్ జనరల్ మేనేజర్ బి హరికృష్ణ మాట్లాడుతూ నూతనంగా ఆయిల్ ఫామ్ పంటల్ని ప్రోత్సహించడం కోసం కొత్తగా పామ్ ఆయిల్ పంటని వేసే రైతులకి ఉండవల్లి అగ్రోస్ కంపెనీ వారు మార్చి నెల వరకు మొక్కల్ని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఫీల్డ్ మెన్ బి విజయభాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కీర్తి. నేను హార్టికల్చర్ ఆఫీసర్ పామరు. నా పరిధిలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి. అందులో ఘంటసాల, చెల్లపల్లి కాను, ఉండవల్లి అగ్రోస్కి సంబంధించి ఆయిల్ పామ్ నర్సరీ ఒకటి ఉంది. మనకి వంట నూనెలు స్వయ సమృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్కీమ్ ఉందండి. జాతీయ నూనె గింజలు మరియు ఆయిల్ పామ్ మిషన్ అని ఒక స్కీమ్ ఉంది. అందులో భాగంగా మనకి మొక్క వేసుకోవడానికి 100% స్కీమ్ సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఇది ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అండి. అంటే రైతు, ప్రభుత్వము, కంపెనీ ముగ్గురు కలిసి ఇందులో ఉంటారు. కాబట్టి మనకి ఎటువంటి డౌట్స్ లేవు. ఇంకా మనకి ఒక హెక్టార్కి వచ్చేసి 29,000 అండి. ఒకవేళ విదేశీ వంగడాలు కనుక వేసుకున్నట్లయితే, లేదు దేశీయ వంగడాలు కనుక వేసుకున్నట్లయితే ఒక హెక్టార్కి 20,000. ఇంకా ఆయిల్ పామ్కి మనం డ్రిప్ ద్వారా నీటి సదుపాయం కల్పిస్తాము. అందువల్ల ఒక రైతుకి 5 ఎకరాల లోపు కనుక ఉన్నట్లయితే 90% సబ్సిడీ, లేదు 5 ఎకరాలకి మించి ఉన్నట్లయితే 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. కావున రైతులందరూ ఈ పంటని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. మేము వ్యూహాన్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా అనుబంధ సంస్థ ఉండవల్లి అగ్రోస్, ఈ కంపెనీ ద్వారా రైతులకి పామాయిల్ మొక్కలు అనేవి సరఫరా చేస్తున్నాము. ప్రజెంట్ ఇవి ఘంటసాల మండలము మరియు అవనిగడ్డ, చెల్లపల్లి ఈ 3 మండలాలు వ్యూహాన్ కాఫీ లిమిటెడ్ వారికి గవర్నమెంట్ తరఫున అలర్ట్ అయింది. ఇవి మొక్కలు పామాయిల్ పంటని ప్రోత్సహించడానికి మన ప్రభుత్వం కూడా రాయితీలు కల్పిస్తుంది. ఈరోజు ఇక్కడ మొట్టమొదటగా పామాయిల్ మొక్కలు వేయటం జరిగింది. నా వీర వెంకటేశ్వరరావు గారిని ఫార్మరు, శ్రీకాకుళం విలేజ్, ఘంటసాల మండలం. ఇక్కడ ఏంటంటే అతను ఇంట్రెస్ట్గా ఉండి మొక్కలు వేస్తామంటే ఈరోజు ఇక్కడ పామాయిల్ మొక్కలు వేయటం జరుగుతుంది. కావున ఇలా ఎంకరేజ్మెంట్ చేసి పామాయిల్ పంటని ఎంకరేజ్ చేస్తూ ఈ 3 మండలాల్లో కూడా విస్తరింపజేయాలని చెప్పి ఉద్యాన శాఖ వారు, మా కంపెనీ వాళ్ళు, క్షేత్ర సిబ్బంది అందరూ ప్రయత్నం చేస్తున్నాం. రైతులు కూడా సహకరిస్తున్నారు. కావున ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఈ 3 మండలాల్లో పామాయిల్ పంటను వేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండి, ఈ పంట వేయడానికి కారణం ఏంటంటే ఏ పంట వేసినా గిట్టుబాటు ధర రావట్లేదు. ఒకటి, ఏ పంట వేసినా పావలా మనకిస్తే బ్రోకర్కి రూపాయి వస్తుందండి. అరటి వేసిన చెరుకు పోయిన తర్వాత అన్ని రకాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దాని కారణం చేత మన ఫీల్డ్ ఆఫీసర్ గారు వచ్చిన తర్వాత దీని మీద మొగ్గు చూపడం జరిగిందండి పామాయిల్కి. అంతకుముందు ఏ పంట వేసినా మన చేతికి రావట్లా. పంట నోటికాడికి వచ్చినాక వాళ్ళు దళారులు ఏదంటే అది వాళ్ళు చెప్పిన రేటుకి ఇవ్వాల్సి. దానివల్ల దీన్ని వేయడం జరిగింది. వరదలకు కానీ తుఫానులకు కానీ ఇటువంటి భయం లేదు కదా ముందు. అదొకటి కడుపులో పెట్టుకుని దీన్ని వేయడానికి అంగీకరించారు రైతులు నష్టపోడు కదా. ముందు ఎంతో కొంత సబ్సిడీ, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, డ్రిప్ ఇస్తుంది. దీనివల్ల దీని మీద మొగ్గు చూపడం జరుగుతుంది పామాయిల్ మీద. ఇది ఎప్పుడు కూడా అవసరమే. ప్రతి కుటుంబానికి నూనె అనేది ప్రతి కుటుంబానికి అవసరం. ఇది ఒకళ్ళ ఇద్దరికి కాదండి, ప్రతి ఇది లేనిది ఏది జరగదు ఇంట్లోకి. వరి కన్నా కూడా నూనె